తులసి విష్ణు విష్ణు ఇంకెక్కడ విష్ణు? వాడికి నేనిచ్చిన మత్తు మందు మధ్యాహ్నం వరకు వదలదు. ఇంకా ముద్ర నిద్రలోనే ఉండుంటాడు. విష్ణు 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 9:30. నేను ఎంత ముద్దు నిద్రపోయానేంటి? నాకేమైంది అసలు? 9ంటికల్లా ప్రెజెంటేషన్కి అటెండ్ అవ్వాలి. అలాంటి నేను తల పట్టుకుంటూ ఒంటి మీద స్పృహ లేకుండా ఇలా పడుకున్నానేంటి? చా నువ్వు లేటుగా వచ్చి సారీ చెప్పి ఎలాగోలా ప్రజెంటేషన్ ఇవ్వాలని చూస్తావేమోరా. డాటా అంతా డిలీట్ చేసేసాను. నీ కష్టం అంతా వేస్ట్ అయినట్టే. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు విష్ణు. ఐఎమ్ వెరీ సారీ, రావడం లేట్ అయింది. ఇందాక నుంచి మిమ్మల్ని పిలుస్తున్నాను సార్. ఐఎమ్ వెరీ సారీ సార్. సార్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. నేను వచ్చాను ఒక్కసారి చెప్పండి. అలాగే వెయిట్ చేయండి సార్, సార్ వాళ్ళకి చెప్తాను. అలాగే. సార్ సార్ రమ్మంటున్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ వెరీ సారీ సార్. టైమ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్. అది కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అందిపుచ్చుకోబోతున్నప్పుడు నీ వ్యక్తిత్వం ఏంటో కూడా బయటపడే టైం ఇది. అలాంటి టైం విషయంలో మీరు ఇంత నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారంటే ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయమే. ఐఎమ్ వెరీ సారీ సార్. ఇది నా నిర్లక్ష్యం కాదు. నాకే తెలియకుండా. మీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఒక రెవెన్యూ డివిజన్ గురించి మీకెంత అవగాహన ఉందో మీ ప్రెజెంటేషన్తో చెప్పగలరా? తప్పకుండా చెప్తాను సార్. సార్ నేను ప్రిపేర్ చేసిన డేటా, నా విజన్ అంతా మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను సార్. సార్ మిస్టర్ విష్ణు, సార్ ఏమైంది? మళ్ళీ మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. అగైన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్. దిస్ ఈజ్ నాట్ ఫేర్. సార్ కష్టపడి ప్రిపేర్ చేసి చాలా ఫైల్స్ ఇందులో సేవ్ చేశాను సార్. ఒక్క ఫైల్ కూడా కనిపించట్లేదు.
సార్ ఒక 2 minutes టైం ఇవ్వండి సార్ ప్లీజ్. మీ కంగారు మీ నిర్లక్ష్యం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఇంకా ప్రెజెంటేషన్ చేయగలిగేది చెప్పగలిగేది ఏం లేదని అర్థమైంది. ఇక మీరు వెళ్ళొచ్చు. సార్ 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 ప్లీజ్ సార్ సార్ చాలా కష్టపడి ప్రిపేర్ చేశాను సార్. సార్ సార్ నాకు ఒక్క 1 hour టైం ఇస్తే నేను మళ్ళీ ప్రజెంట్ చేస్తాను సార్. సార్ ప్లీజ్ సార్. నో మోర్ ఛాన్స్. ప్లీజ్ బయటకు వెళ్ళండి. సార్ 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 మా టైం వృధా చేయకండి. సార్ ప్లీజ్ సార్ వెళ్ళండి. సార్. ఏంటి సార్ ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? విష్ణు, పౌరుషంలోనూ నెంబర్ 1వే కానీ టైం పాటించడంలో ఇంత లేట్ ఏంటి? ఆఫీసర్స్తో మీట్ అయ్యే అవకాశం అంటే టీ కాఫీలు అందించే అటెండర్ డ్యూటీ అనుకున్నావా? 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదనుకున్నావా? డిప్యూటీ తహసీల్దార్ అయిపోవాలని ఆశలు పెట్టుకుంటే సరిపోదు, దానికి తగ్గట్టు అర్హత కూడా ఉండాలి. వెళ్ళ. చూసావరా, ఈ లేజీ ఫెలో సెలెక్ట్ అయిపోతాడంట. మీ కంగారు మీ నిర్లక్ష్యం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఇంకా ప్రెజెంటేషన్ చేయగలిగేది చెప్పగలిగేది ఏం లేదని అర్థమైంది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఆఫీసర్స్తో మీట్ అయ్యే అవకాశం అంటే టీ కాఫీలు అందించే అటెండర్ డ్యూటీ అనుకున్నావా? 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదనుకున్నావా? డిప్యూటీ తహసీల్దార్ అయిపోవాలని ఆశలు పెట్టుకుంటే సరిపోదు, దానికి తగ్గట్టు అర్హత కూడా ఉండాలి. వెళ్ళ. ఏ మండల పరిధిలో ఎన్ని రెవెన్యూ గ్రామాలున్నాయో నీకు డేటా సెండ్ చేస్తున్నాను. మెయిల్ చేసిన డేటా మొత్తం సేవ్ చేశాను. ఆ డేటా పెట్టుకొని నేను ప్రెజెంటేషన్ చేయాలనుకున్నాను. ఫైల్స్ అన్న న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి డెస్క్టాప్ స్క్రీన్ మీద కూడా పెట్టాను. ఏ స్టోరేజ్లోనూ లేకుండా కంప్లీట్గా ఎలా అరేంజ్ అయిపోయాయో అర్థం కావట్లేదు. అమ్మ కాల్ చేస్తోంది, సబ్మిషన్ గురించి అడుగుతుంది. అసలు ఏం చెప్పాలి నేను? అమ్మ అంత కష్టపడి ప్రిపేర్ చేసి నా కోసం పంపిస్తే అన్నీ డిలీట్ అయిపోయాయని ఎలా చెప్పాలి? విష్ణు ఫోన్ తీయట్లేదేంటి? సబ్మిషన్ ఇంకా అవలేదా? నిజం చెప్పి అమ్మని వెంటనే బాధ పెట్టకూడదు. హలో అమ్మా. హలో విష్ణు, సబ్మిషన్ అయిపోయిందా? ఆఫీసర్స్ అడిగిన దానికి తడబడకుండా సమాధానాలు చెప్పావు కదా.
నీ ప్రెజెంటేషన్ వాళ్ళకి నచ్చింది కదా? అది అమ్మా, ఏమైంది విష్ణు? కంగారు పెట్టిస్తున్నావేంట్రా? నీ ప్రెజెంటేషన్ లో నువ్వేం ఫెయిల్ అవ్వలేదు కదా? ఫెయిల్ అవ్వలేదమ్మా. ఆఫీసర్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు. నువ్వు పంపిన డేటా నాకు చాలా బాగా ఉపయోగపడిందమ్మా. చాలా సంతోషం రా. మంచి గుడ్ న్యూస్ చెప్పావు. నీకు పోస్టింగ్ కన్ఫర్మ్ అయ్యేదాకా నీ ప్రతి అడుగు ఒక పరీక్ష లాంటిది. అందుకే నేను కూడా ఎంత టెన్షన్ పడుతున్నాను. నా కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా. నా పోస్టింగ్ కన్ఫర్మ్ అయిపోతుంది. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తుండగా, నీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండగా నేనెందుకు ఫెయిల్ అవుతానమ్మా? నువ్వు హ్యాపీగా ఉండు. నువ్వు ఈ మాట చెప్పావు, నాకు చాలా సంతోషంగా ఉంది విష్ణు. తప్పకుండా నువ్వు ఆఫీసర్ అయిపోయినట్టే. ఆఫీసర్గానే నువ్వు మన ఇంట్లో అడుగు పెడతావన్న నమ్మకం నాకు వచ్చేసిందిరా. ఆల్ ది బెస్ట్ విష్ణు. సరే, నీతో ఎక్కువసేపు మాట్లాడి నీ టైం వేస్ట్ చేయను. నెక్స్ట్ ఏం చేయాలో దానికి ప్రిపేర్ అవ్వు. అలాగేనమ్మా. ఉంటాను. ఓకే, బాయ్. నమ్మకం పెట్టుకున్న నమ్మకు నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నన్ను క్షమించమ్మా. నేనిప్పుడు నిజం చెప్తే నా మీద నువ్వు పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరి చేసిన వాడినవుతాను. రాత్రి అసలు ఏం జరిగిందో, ల్యాప్టాప్లో ఫైల్స్ అన్నీ ఎలా డిలీట్ అయ్యాయో తెలుసుకుంటానమ్మా. నువ్వు కోరుకున్నట్టు నేను ఆఫీసర్గానే ఇంటికి వస్తాను. విష్ణు, ఇలా జరిగింది ఏంటా అని బాధపడుతున్నావా? అవును, నేను ఎంత అలర్ట్గా ఉన్నానో అంత ఫెయిల్ అయ్యాను. నీ ల్యాప్టాప్లో ఫైల్స్ అన్ని డిలీట్ చేసింది నీతో గొడవపడిన రాకేష్ అయి ఉంటాడు. రాకేషా? వాడే నువ్వెలా చెప్పగలవు? కన్ఫామ్గా చెప్పగలను. రాత్రి 2 గంటలప్పుడు నిద్ర పట్టడం లేదని లేచి అలా బయటకు వచ్చాను. సరిగ్గా ఆ టైంలోనే రాకేష్ నీ రూమ్లోకి రావడం నేను చూశాను. రాత్రి ఆ టైంలో రాకేష్ నీ రూమ్లోకి రావాల్సిన అవసరం ఏంటి? నువ్వు గొడవ పడ్డావు, తిట్టావన్న కోపంతోనే ఇలా చేశాడనిపిస్తుంది. వాడే చేశాడనిపిస్తుంది. వాడిని అస్సలు వదిలిపెట్టను. వాడి సంగతి చెప్తానుండు. రాత్రి నువ్వు నా రూమ్లోకి వచ్చావు కదా, నా ల్యాప్టాప్లో సేవ్ చేసిన డేటా మొత్తం డిలీట్ చేసింది నువ్వే కదా? ఎందుకు నా చేసావాలా? రేయ్, ఏంట్రా నీ దౌర్జన్యం? నేను నీ రూమ్లోకి రావడం ఏంటి? నీ ల్యాప్టాప్లో డేటా నేను డిలీట్ చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నా ప్రెజెంటేషన్ మొత్తం నాశనం చేసి నిన్ను నేనెందుకు వదిలిపెడతాను? నా వైఫ్ గురించి నువ్వేదో వాగావని నీకు వార్నింగ్ ఇచ్చాను. అది చాలా అవమానంగా ఫీల్ అయ్యి నన్నే టార్గెట్ చేసావు కదా? మరి నువ్వు నా భార్య గురించి నోటుకొచ్చినట్టు వాగటం చాలా తప్పు కదరా. తప్పుగా వాగింది చాలక నా లైఫ్ డిస్టర్బ్ చేయాలని చూస్తున్నావా? నువ్వైనా నేనైనా ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి ఇక్కడికి వచ్చావురా. ఉద్యోగం సంపాదించడంలోనూ రేపు పబ్లిక్కి సర్వీస్ చేయడంలోనూ మనం అందరికీ ఆదర్శంగా నిలవాలి. కానీ ఇలాంటి చిల్లర పనులు అందరూ అసహించుకునేలా ప్రవర్తించడం ఏంటి?
చేసిన తప్పు మర్యాదగా ఒప్పుకొని క్షమాపణ చెప్పు. అదే విషయం ఆఫీసర్స్తో చెప్పు. అప్పుడు నా నిజాయితీ గురించి వాళ్ళకి అర్థం అవుతుంది. నా జాబ్ కన్ఫర్మ్ అవ్వడంలో ఎలాంటి రిమార్క్ లేకుండా ఉంటుంది. మర్యాదగా వచ్చి చెప్పు. రా. ఏయ్ వద్దు, నేను నీ రూమ్లోకి రాలేదు. నువ్వు వచ్చావు. నువ్వు రావటం తను చూశాడు. ఏయ్ నువ్వు చూసావా? అవును, నేను చూశాను. అవును, రాత్రి నాకు నిద్ర పట్టక అక్కడికి వచ్చాను. సరిగ్గా రాత్రి 2 గంటలప్పుడు నువ్వు విష్ణు రూపులోకి వెళ్ళడం నేను చూశాను. రే అబద్ధం చెప్పకు, నేను వెళ్ళలేదు. నిజంగా నా రూమ్లోకి నువ్వు రాలేదా? రాలేదు. లేదా? మరి ఈ కర్చీఫ్ ఏంటి? అనే లెటర్ రాసున్న కర్చీఫ్ ఖచ్చితంగా ఇది నీదే. అందులోనూ మత్తుమంది అద్దిన కర్చీఫ్ నా రూమ్లో పడుంది. ఇప్పటికిప్పుడు నిన్ను అరెస్ట్ చేయించి ఎంక్వైరీ చేయిస్తే ఆ వెదవ్వి నువ్వేనని ప్రూవ్ అవుతుంది. మర్యాదగా నిజం ఒప్పుకో. నా లైఫ్ ని ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నావు? నిజం చెప్పరా, నిజం చెప్పు. అవునరా, నేనే చేశాను. అయితే ఏంటి? నీ పెళ్ళం గురించి నేనేదో బాగానని నా మీద చేయి చేసుకుంటావా? నోటికొచ్చినట్టు నువ్వు వాగితే నేను చూస్తూ ఊరుకుంటానా? కోపం ఆవేశం నీకే కాదురా, నాకు ఉంటాయి. అయినా నువ్వు నన్నేం చేయగలవురా? మర్యాదగా ఈ విషయం ఇంతటితో వదిలేయి. వెళ్ళి నీ పని చూసుకోరా. పోరా. రేయ్, నాకింత ద్రోహం చేస్తున్నా నిన్ను నేనెలా వదిలిపెడతాను అనుకున్నావురా? నిన్ను ఆఫీసర్స్ దగ్గరికి ఈడ్చుకెళ్ళి నీతో నిజం చెప్పిస్తాను. రారా. రేయ్ వదలరా. రేయ్, వదలరా. రేయ్ వదలరా. రేయ్ రేయ్, ఈ రోజు నువ్వు నిజం ఒప్పుకోకపోతే నిన్ను చంపేస్తాను రా. చంపేస్తావా? ఏది చంపరా చూద్దాం. రారా. ఆగరా. పోరా. రేయ్ రేయ్, ఆగరా. ఆగు. మర్యాదగా వచ్చి ఆఫీసర్స్ ముందు నిజం ఒప్పుకో. ఏయ్ నేనేం చెప్పను. నీ దిక్కున చోటు చెప్పుకోపోరా. రేయ్, రేయ్, చేసిందంతా చేసి తప్పించుకోవాలని చూస్తావా? నువ్వు ఇలా చెప్పవరా? సార్, వాళ్ళిద్దరూ ఘర్షణ పడుతున్నారు. అరే వద్దురా. వద్దు. ప్లీజ్ రా. నన్ను చెప్పేస్తావా? వద్దురా ప్లీజ్ రా. రేయ్ రేయ్, ఆగరా. నన్ను చేయకు. పదండి సార్. పదండి సార్, అడుగుదాం. పదండి. పదండి. ఆగరా. రేయ్, ఏంట్రా నీ బలుపు? వచ్చి నిజం ఒప్పుకో, లేదంటే నా చేతులు అయిపోతాం. నిజం చెప్తావా లేదా? చెప్పు. చెప్పరా. రేయ్ చెప్పు. సార్ 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 ఈ విష్ణుని చూడండి సార్. నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. సార్ సార్ సార్, ఇలాంటి వాడిని ఏం చేసినా తప్పులేదు సార్. ఏ మిస్టర్, ఇదేమన్నా మార్కెట్ అనుకుంటున్నావా? ఏంటి న్యూసెన్స్? ఆ రోజు ఇలాగే గొడవ పడ్డారు, ఈ రోజు గొడవ పడుతున్నారు. ఇదేనా డిసిప్లిన్ అంటే? సార్, మీకు అసలు సెన్స్ ఉందా? సార్, వాడు నన్ను కావాలని టార్గెట్ చేశాడు సార్. సార్, నా ల్యాప్టాప్లో డేటా అంతా అరెస్ట్ చేసింది వీడే సార్. సార్ సార్ ల్యాప్టాప్కి ఎవరైనా పాస్వర్డ్ పెట్టుకుంటారు సార్. పాస్వర్డ్ తెలియకుండా నేను ఎలా డిలీట్ చేస్తాను సార్? సార్ సార్, నా ల్యాప్టాప్కి పాస్వర్డ్ సెట్ చేయలేదు, ఓపెన్లోనే ఉంది సార్. ఇవాళ రేపు హ్యాకర్స్, స్కామర్స్ ఎక్కువ. ఈ పాస్వర్డ్ సెట్ చేసినా హ్యాక్ చేస్తున్నారు. అలాంటి ఈ జనరేషన్లో నువ్వు పాస్వర్డ్ సెట్ చేసుకోలేదంటే అది కూడా నీ నిర్లక్ష్యమే. నీకు 1 డే టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు ప్రజెంట్ చేయాలనుకుంటే మాకు ప్రజెంట్ చేయి. ఇక ఈ గొడవలు జస్ట్ లీవ్ ఇట్.
సార్ ఇక్కడి నుంచి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. మేం నందిని గారి మనుషులం కాదు, మేం నందిని గారి మనుషులం కాదు, విష్ణు మనుషులం. గిఫ్ట్ ఇస్తామని నందిని గారి పేరు చెప్పి నన్ను ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు? రేయ్! రేయ్, ఏంట్రా మీ దౌర్జన్యం? మా విష్ణు కష్టపడి ప్రెజెంటేషన్ కు ప్రిపేర్ అయితే డేటా మొత్తం డిలీట్ చేస్తావా? మా విష్ణును ఆఫీసర్స్ అందరి ముందు అవమానిస్తావా? నీ ప్రాణాలే పోగొట్టాలని డిసైడ్ అయ్యాం.